హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను చింత చిగురు పప్పు చేయాలనుకుంటున్నా. ఎందుకంటే సమ్మర్ సీజన్ వచ్చేసిందండి. చింత చెట్లన్నీ చిగురుతో కలకల్లాడుతున్నాయి. అందుకే నేనైతే చింత చిగురు పప్పు చేద్దాం అనుకున్నాను. చాలా చాలా బాగుంటుందండి ఈ టైంలో. దీంట్లో సి విటమిన్ కూడా ఉంటుంది. అందుకే అయినా ఇప్పుడు అందరు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఈరోజు చింత చిగురు పప్పు చేయాలనుకుంటాను. చూసారు ఎలా ఉందో. చింత చిగురు పప్పు కోసం అయితే ముందుగా మనము ఒక గ్లాసు చిన్న గ్లాసు పప్పును అయితే శుభ్రంగా కడుక్కుందాము. ఇలా కొంచెం వాటర్ వేసి కడుక్కోవాలండి. ఇలా 2-3 సార్లు తీసుకు మనం కడుక్కోవాలి. పప్పు శుభ్రంగా కడుక్కున్నాక స్టవ్ అయితే వెలిగించుకొని ఇలా ఇప్పుడైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము. మనము మీకు ఎప్పుడు నేను చెప్తా కదండి, ఇలా ఒక టిప్ అయితే ఒక గిన్నె వేసుకున్నాం అనుకోండి, పప్పు అంతగా అయితే మూత మీదకి పొంగదు. అందుకని మనం ఇలా పొంగకుండా ఉండాలంటే ఇలా ఒక చిన్న గిన్నె అయితే వేసుకొని ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుని ఒక 3-4 విజిల్స్ అయితే రానిద్దాము. ఓకేనా అండి? పప్పు ఉడికే లోపల మనమైతే రైస్ కడుక్కుందాము. ఇలా ఇప్పుడు 3-4 విజిల్స్ వచ్చే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. మనకి పప్పు ఉడికింది. గ్యాస్ అంతా పోయాక ఇలా చూసుకోవాలండి విజిల్ లేపి, లేదంటే కుక్కర్ మూత మనకి పేలి మొఖాన పడుతుంది. ఇప్పుడు మనం చూసారా అస్సలు పొంగలేదు. చూసారా ఇలా మూత మీదకి ఎలా పొంగకుండా ఉందో మనం అలా గిన్నె వేయబట్టి. ఇప్పుడైతే మనము కొంచెం వాటర్ వేసుకుందాము. మొత్తం వాటర్ అంతా అయిపోయింది కదా. ఇలా నుంచి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురు, ఎందుకంటే చెట్ల మీద కొంచెం పురుగులు అవి ఉంటాయి కాబట్టి శుభ్రంగా చూసుకోవాలి ముందుగానే. పల్లాకు అవంతా తీసేసిన తర్వాత ఇలా లేత చిగురును మాత్రం మనం పప్పులో వేసుకోవాలి. చింత చిగురుతో ఎన్నో వెరైటీ వంటలు చేయొచ్చండి. మటన్లో వేసుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు. చింత చిగురు బోటి, చింత చిగురు పచ్చడి ఎన్నో ఉంటాయండి వీటితోని. ఇప్పుడు సీజన్ కాబట్టి సీజన్లో దొరికే ఏ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇలాంటివి మనం దొరికినప్పుడే తినాలి. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకోవాలి. కొంచెం మంట అయితే తగ్గిద్దాము. కారం అయితే మర్చిపోయాం కదా, కారం అయితే వేసుకోవాలి. కారం అయితే ఒక స్పూనున్నర వేసుకోవాలండి. ఇష్టము తినేవాళ్ళు స్పైసీనెస్ని బట్టి తినొచ్చు, కానీ పప్పులో కొంచెం కారం తక్కువగా ఉంటేనే బాగుంటుంది. మరి ఎక్కువ ఉన్న పిల్లలు అయితే తినలేరు కదా. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డను కూడా ఇలా వేసుకుందాము. ఈ చింత చిగురులో ఉడికిన ఉల్లిగడ్డలు పుల్లగా బాగుంటాయండి. మధ్య మధ్యలో తింటుంటే బాగా మెత్తగా ఉడకనియద్దు. ఒక విజిల్ రాగానే బంద్ చేసుకోవాలి, సరిపోతుంది. విజిల్ వచ్చింది, స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. పప్పు అయితే తాలింపు పెట్టేసుకున్నాము. చక్కగా ఉడికిపోయిందిగా, వాసన అయితే వస్తుందండి పిల్లగా మంచిగా. అయితే తాలింపు చేద్దాం. గిన్నె అయితే వేడెక్కింది, ఆయిల్ అయితే వేస్తున్నాము. కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఇవి కొద్దిగా చిటపటలాడాలి. అలాగే ఎండుమిర్చి కూడా, ఇవి కూడా కొద్దిగా ఇలా ఎగనివ్వాలి. మరీ ఏమన్నా మాడిపోతుంటుంది కాబట్టి వెంటనే వెల్లుల్లిపాయలు 4-5 రెమ్మలు, కరివేపాకు, పప్పును కూడా మెదపొద్దండి. మెదిపితే దాని టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇలా
మంచిగా పలుకులు ఉన్నప్పుడు పప్పునైతే ఇలా తాలింపులో వేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే చిక్కగా, లేదు మనకు సరిపోద్ది అనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు. చింత చిగురు పప్పు అయితే రెడీ అయిందండి. నేనైతే ఇలా చేశాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే తెలుపగలరు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే అన్నం కూడా అయింది. ఇంక మనం తినటమే ఆలస్యం. మనం పప్పుతో పాటే రైస్ కూడా పెట్టుకున్నాం కదా, చక్కగా రైస్ కూడా అయిందండి. ఓకేనా ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే అయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి.